Hi, welcome. Namaste. My name is Sai Madhukar, Assistant Professor of Chemistry. Today's topic alkyl cyanides and alkyl isocyanide. నేటి మన పాఠ్యాంశం లోపల ఆల్కైల్ సైనైడ్లు మరియు ఆల్కైల్ ఐసోసైనైడ్ల గురించి నేర్చుకుంటాం. ఈ యొక్క పాఠ్యాంశం ద్వారా విన్న తర్వాత మనకు ప్రధానంగా సైనైడ్లు ఐసోసైనైడ్ల మధ్య భేదాలు, అదేవిధంగా కార్బైలమిన్ పరీక్ష మరియు ఏ విధంగా తయారు చేస్తామనేటువంటి అంశాలు మనం నేర్చుకుంటాం. ఫ్రమ్ దిస్ టాపిక్ we can learn what are the main differences between cyanides and isocyanades, and what is the carbylamine test, and what are the hydrolysis products obtained when cyanides and isocyanades are treated briefly. So alkyl cyanides and isocyanades, we know hydrogen cyanide, also known as hydrocyanic acid or prussic acid. హైడ్రోజన్ సైనైడ్ను మనము హైడ్రోసైనిక్ ఆమ్లం గాను మరియు ప్రుసిక్ ఆమ్లంగా కూడా మనము చెప్తూ ఉంటాము. ఇది రెండు రూపాలలో మనకు లభిస్తుంది. ది హైడ్రోజన్ సైనైడ్ ఎగ్జిస్ట్ ఇన్ టూ టాటోమెరిక్ ఫార్మ్స్, that is HCN and HNC, which was observed in on the slide. మనకు హైడ్రోజన్ సైనైడ్ అనేటువంటిది రెండు టాటోమరిక్ రూపాల్లో మనకు లభిస్తూ ఉంటుంది. ఒకటి హైడ్రోజన్ సైనైడ్, రెండవది హైడ్రోజన్ ఐసోసైనైడ్. HCN, HC ట్రిపుల్ బాండ్ N, HN ట్రిపుల్ బాండ్ C. HCNను హైడ్రోజన్ సైనైడ్ అని, HNCని హైడ్రోజన్ ఐసోసైనైడ్గా మనం పిలుస్తుంటాం. ఆల్కైల్ సైనైడ్ అనేటువంటివి హైడ్రోజన్ సైనైడ్ యొక్క ఆల్కైల్ డెరివేటివ్స్గా చెప్పినట్టయితే, ఐసోసైనైడ్ అనేది హైడ్రోజన్ సైనైడ్ యొక్క ఆల్కైల్ డెరివేటివ్స్గా మనం చెప్తూ ఉంటాం. ఆల్కైల్ సైనైడ్స్ ఆర్ డెరివేటివ్స్ ఆఫ్ హైడ్రోజన్ సైనైడ్. ఆల్కైల్ సైనైడ్లు అనేటువంటివి హైడ్రోజన్ సైనైడ్ యొక్క ఆల్కైల్ డెరివేటివ్స్గా మనం చెప్తూ ఉంటాం. నామకరణం, నామిన్క్లేచర్. సో ఇన్ జనరల్ cyanides are named in three categories, three types of categories. One is common names, another one is IUPAC names, and third category where they are derived, that is as a acid nitrile. As a acid nitrile. మనము ఈ యొక్క ఆల్కైల్ సైనైడ్లను మూడు రకాలైనటువంటి పద్ధతిలో పేరు పెట్టేటువంటి ప్రయత్నం చేస్తూ మూడు రకాల పద్ధతులు ఉన్నాయి పేరు పెట్టడానికి. ఒకటి సాధారణ పద్ధతి, రెండు ఐయుపేసి పద్ధతి, మూడోది ఏ ఆమ్లం నుంచి అది పొందుతున్నాము, జల విశ్లేషణలో ఏ ఆమ్లం అయితే వస్తుందో ఆ ఆమ్లం యొక్క నైట్రైల్గా మనం చెప్తూ ఉంటాం. ఉదాహరణకి హైడ్రోజన్ సైనైడ్, దాన్ని మనం సాధారణంగా కామన్ నేమ్లో హైడ్రోజన్ సైనైడ్గా పిలుస్తాం. ఐయుపిఎస్సి నేమ్లో మీథేన్, ఎందుకంటే ఒక కార్బన్ ఉంది కాబట్టి మీథేన్ నైట్రైల్గా పిలుస్తాం. ఇదే హైడ్రోజన్ సైనైడ్ జల విశ్లేషణ చేస్తే మనకు ఫార్మిక్ ఆమ్లం ఏర్పడుతుంది కాబట్టి దీన్ని ఫార్మో నైట్రైల్గా మనం పిలుస్తాం. అదేవిధంగా CH3CN మిథైల్ సైనైడ్, దీన్ని ఈథేన్ నైట్రైల్గా పిలుస్తాం. దీని జల విశ్లేషణ లోపల మనకు ఎస్టిక్ ఆమ్లం ఏర్పడుతుంది కాబట్టి దీన్ని ఎసిటో నైట్రైల్గా పిలుస్తాం. అదేవిధంగా C2H5CN, దీన్ని ఇథైల్ సైనైడ్గా పిలుస్తాం. ఐయుపాక్ సిస్టమ్ లోపల ప్రోపేన్ నైట్రైల్గా పిలుస్తాం. యాసిడ్ డెరివేటివ్ నైట్రైల్ పేరు మీద దీన్ని జల విశ్లేషణ చేస్తే ప్రొపనోయిక్ ఆమ్లం ఏర్పడుతుంది కాబట్టి ప్రొపియో నైట్రైల్గా మనం చెప్తూ ఉంటాం. సో there are three types of naming methods are there for alkyl cyanides. One is common name, they are termed as cyanides, and second name IUPAC names. So on the giving the name of alkane and added the suffix nitrile. And third category, on the hydrolysis of these cyanides they produce some acid. That acid you can give the nitrile suffix, then it is derivatives of acids nitriles we say. So HCN, for example, it is known as hydrogen cyanide in common name, whereas in IUPAC name only one carbon is there, that's why it is a methane and nitrile, methane nitrile. Next one, CH3CN, that is methyl cyanide,
it is called, two carbons are there, that's why it is called ethane nitrile. And C2H5CN, which is ethyl cyanide, and 3 carbons are there, that's why it is called propane nitrile. And coming to the acid derivative, nitrile derivative names, so HCN, which was hydrolyzed to give only formic acid, that's why it is called formonitrile. And CH3CN, the second one, which on hydrolysis gives acetic acid, that's why it is called acetonitrile. And C2H5CN on hydrolysis produce propanoic acid, that's why it is called proponitrile. So this is the nomenclature of alkyl cyanides. If you go the structure of alkyl cyanides, R single bond C triple bond N. Between C and nitrogen, carbon and nitrogen, the triple bond is exist between carbon and nitrogen. Among them, one sigma bond and 2 pi bonds are there. And the carbon undergo, in this cyanide, carbon undergo sp hybridization, and the C single bond C triple bond N bond angle is 180 degrees and shape is linear, and the C N bond order, that is the bond distance between carbon and nitrogen in cyanides, is 1.16 Angstroms. And the structure you can observe CH3 single bond C triple bond N. For example of this is ethane nitrile. మనం ఈథైన్ నైట్రైల్ యొక్క నిర్మాణాన్ని చూస్తే మనకు పై స్లైడ్లో కనబడుతుంది. ఈ సైనైడ్ల యొక్క నిర్మాణం చూసినట్టయితే కార్బన్కి నైట్రోజన్కి మధ్య త్రిబంధం అనేది ఉంటుంది. ఇందులో ఒకటి సిగ్మా బంధం అయితే 2 పై బంధాలు. ఈ యొక్క సైనైడ్లోని కార్బన్ sp సంకరీకరణం చెందిన కారణంగా నిర్మాణము రేఖీయంగా ఉంటుంది. మరియు కార్బన్ సి సింగిల్ బాండ్ సి ట్రిపుల్ బాండ్ ఎన్ బంధ కోణము 180 డిగ్రీలుగా ఉంటుంది. మరియు కార్బన్ నైట్రోజన్ బంధ దూరము సి ట్రిపుల్ బాండ్ ఎన్ లోపల 1.16 ఆమ్స్ట్రామ్స్గా ఉంటుంది. సో జనరల్ మెథడ్స్ ఆఫ్ ప్రిపరేషన్, ఏ విధంగా మనం ఈ యొక్క ఆల్కైల్ సైనైడ్లను తయారు చేస్తాం. మొదటిది ఫ్రమ్ ఆల్కైల్ హ్యాలైడ్ నుండి. Alkyl halides, when treated with KCN at 100 degrees centigrade, they form alkyl cyanides plus KX. For example, Rx plus KCN at 100 degrees centigrade produce RCN plus KX. If you consider an example CH3Cl plus KCN at 100 degrees centigrade, it will form methyl cyanide, that is CH3CN plus KCl, which is also called ethane nitrile. Methyl cyanide or ethane nitrile. ఆల్కైల్ హ్యాలైడ్ను మనము కేసీఎన్తో 100 డిగ్రీ సెంటిగ్రేడ్కి వేడి చేసినట్టయితే ఆల్కైల్ సైనైడ్లు ఏర్పడతాయి. ఆర్ఎక్స్ ప్లస్ కేసీఎన్ ఎట్ 100 డిగ్రీ సెంటిగ్రేడ్ ఆర్సిఎన్ ప్లస్ కేఎక్స్. అదేవిధంగా CH3Clను కేసీఎన్తో 100 డిగ్రీ సెంటిగ్రేడ్ వేడి చేసినట్టయితే CH3CN ఏర్పడుతుంది. దీన్ని మిథైల్ సైనైడ్ లేదా ఈథైన్ నైట్రైల్గా మనం చెప్పొచ్చు. రెండవది ఫ్రమ్ అమైడ్ల నుండి. సో అమైడ్స్ CH3CONH2 ఎగ్జాంపుల్ తీసుకున్నట్టయితే ఎస్టమైడ్ లేదా ఏ అమైడ్ను తీసుకున్నా దాన్ని మనం P2O5 ఫాస్ఫరస్ పెంటాక్సైడ్తో నిర్జలీకరణం చేసినట్టయితే వెన్ ఇట్ ఈస్ హీటెడ్ ఇట్ లూజెస్ వాటర్ మాలిక్యూల్ అండ్ ఫార్మ్స్ సైనైడ్స్. సో CH3CONH2 is heated with P2O5 losing water molecule and forms CH3CN, that is ethane nitrile or methyl cyanide. సో CH3CONH2ను P2O5తో నిర్జలీకరణం చేసినట్టయితే మనకు CH3CN, దట్ ఈస్ మిథైల్ సైనైడ్ అనేటువంటిది ఏర్పడుతోంది. ఫ్రమ్ ఆల్డాక్సైమ్స్ కీటాక్సైమ్స్ ఎలా ఏర్పడతాయంటే ఆల్డిహైడ్ను మనము హైడ్రాక్సిలమిన్ NH2OHతో చర్యర్పించినట్టయితే నీటి అణువు తొలగిపోయిన కారణంగా మనకు ఏర్పడేటువంటి సమ్మేళనాలను ఆల్డాక్సైమ్స్ అంటాం. CH3C డబల్ బాండ్ NOHను ఎస్టిక్ అన్హైడ్రేట్తో చర్యర్పించినట్టయితే చర్యర్పించినట్టయితే మనకు CH3CN, దట్ ఈస్ మిథైల్ సైనైడ్ అనేటువంటిది ఏర్పడుతోంది. సో ఫ్రమ్ ఆల్డాక్సైమ్స్ are the products between aldehydes and hydroxylamine. When heated, so carbonyl oxygen has eliminated as a water molecule from hydroxylamine to hydrogen and forms C double bond NOH. This is called oxymes. If you consider acetaldehyde oxime CH3C double bond NOH, which is treated with acetic anhydride, forms methyl cyanide. So CH3C double bond NOH gives rise to CH3CN plus H2O. And fourth method of preparation, that is from Grignard reagent. Grignard కారకం నుంచి చర్య. Grignard కారకాలను, that is alkyl magnesium halide, was treated with cyanogen chloride, that is the formula ClCN, or if you write ClCN, CnCl,
methyl magnesium bromide when react with cyanogen chloride, so the bromine and as well as the chlorine and magnesium has eliminated and forms methyl cyanide plus MgBrCl. మిథైల్ మెగ్నీషియం బ్రోమైడ్ను సైనోజన్ క్లోరైడ్ సిఎల్సిఎన్తో వేడి చేసినట్టయితే మనకు MgBrCl విడిపోయిన కారణంగా CH3CN మిథైల్ సైనైడ్ ఏర్పడుతుంది. ఇవి ఈ పైవి మనకు ఆల్కైల్ సైనైడ్ యొక్క తయారీలు. సో ద అబోవ్ విచ్ వాస్ డిస్కస్డ్ ఆర్ ది ప్రిపరేషన్ మెథడ్స్ ఆఫ్ ఆల్కైల్ సైనైడ్స్. నౌ కమింగ్ టు ద ఫిజికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ఆల్కైల్ సైనైడ్స్. ఆల్కైల్ సైనైడ్ల యొక్క భౌతిక ధర్మాలు. సో దే ఆర్ న్యూట్రల్ విత్ ప్లీజెంట్ స్మెల్. ఇవి ఆల్కైల్ సైనైడ్ అనేటువంటివి తటస్థము మరియు ఒక మంచి సువాసన కలిగినటువంటి పదార్థాలు. ది లోయర్ నెంబర్ ఆర్ లిక్విడ్స్ అండ్ సాల్యుబుల్ ఇన్ వాటర్ అండ్ ద సాల్యుబిలిటీ ఈజ్ డిక్రీజెస్ విత్ ద ఇంక్రీజింగ్ ఇన్ ద మాలిక్యులర్ వెయిట్. సో ఈ యొక్క ఆల్కైల్ సైనైడ్లు తక్కువ సంఖ్య కలిగినటువంటి తక్కువ అణుభారం కలిగినటువంటివి ద్రవ రూపంలో ఉన్నాయి మరియు నీటిలో కరుగుతాయి. వీటి యొక్క ద్రావణీయత అనేటువంటిది అణుభారం పెరుగుతున్న కొలది తగ్గుతుంది. అండ్ థర్డ్ పాయింట్, దే ఆర్ రెడీ సాల్యుబుల్ ఇన్ ఆర్గానిక్ సాల్వెంట్. ఇవి అన్నీ కూడా ఆర్గానిక్ ద్రావణలో సులభంగా కరుగుతాయి. దే ఆర్ లెస్ పాయిజనస్ దాన్ హైడ్రోజన్ సైనైడ్. ఇవి హైడ్రోజన్ సైనైడ్ కంటే చాలా తక్కువ విష పదార్థాలు, విష స్వభావాన్ని కలిగి ఉంటాయి. నెక్స్ట్ కెమికల్ ప్రాపర్టీస్, రసాయన ధర్మాలకు వచ్చినట్టయితే మొదటిది హైడ్రాలసిస్, జల విశ్లేషణ. ఆల్కైల్ సైనైడ్ ఇందాకే మనం చెప్పుకున్నాం, సైనైడ్లను జల విశ్లేషణ లోపల ప్రారంభం లోపల అమైడ్లు ఏర్పడతాయి. అమైడ్లు తిరిగి జల విశ్లేషణ జరిగిన కారణంగా కార్బాక్సిలిక్ ఆమ్లం మరియు అమోనియా ఏర్పడుతుంది. CH3CN. సో ఆల్కైల్ సైనైడ్లను హైడ్రాలసిస్ చేస్తే మొదట అమైడ్లు ఏర్పడతాయి, అవి తిరిగి జల విశ్లేషణ జరిగి కార్బాక్సిలిక్ ఆమ్లాలు ఏర్పడతాయి. ది హైడ్రాలసిస్ ఆఫ్ ఆల్కైల్ సైనైడ్స్ ఫస్ట్ ఫార్మ్స్ an intermediate of amides which further hydrolysis to give carboxylic acid and ammonia. If you give example, methyl cyanide on hydrolysis produce acetamide. On further hydrolysis it will form acetic acid and ammonia. మిథైల్ సైనైడ్ను జల విశ్లేషణ చేసినట్టయితే మనకు ఎసిటమైడ్ అనేటువంటి పదార్థం ఏర్పడుతుంది. అది తిరిగి జల విశ్లేషణ జరిగి మనకు ఎసిటిక్ ఆమ్లం మరియు అమోనియాగా మార్చుతుంది. రియాక్షన్ విత్ గ్రిగ్నార్డ్ రియేజెంట్, గ్రిగ్నార్డ్ కారకంతో చర్య. ఆల్కైల్ సైనైడ్ గ్రిగ్నార్డ్ కారకంతో చర్య జరిపినట్టయితే మనకు తెలుసు, స్లైడ్లో చూడొచ్చు మనం. కార్బనైల్ C∼+ N లోపల నైట్రోజన్ విడవధాతులు ఎక్కువ కాబట్టి నైట్రోజన్ ఎలక్ట్రాన్ జంటను గ్రహించిన కారణంగా N- కార్బన్ మీద ప్లస్ ఆవేశం వస్తుంది. మిథైల్ మెగ్నీషియం బ్రోమైడ్ లోపల మిథైల్ మీద ఆవేశం ప్లస్, MgBr మీద ఆవేశం మైనస్. కాబట్టి మనకు మిథైల్ మెగ్నీషియం బ్రోమైడ్, ఆల్కైల్ మెగ్నీషియం బ్రోమైడ్లోని ఆల్కైల్ సమూహము కార్బన్తో చర్య జరుపుతుంది. దీన్ని మనం సైనైడ్లోని కార్బన్తో చర్య జరుపుతుంది. జరిపి ఒక మధ్య సమ్మేళనాన్ని ఏర్పరుస్తుంది. CH3C సింగిల్ బాండ్, CH3 డబల్ బాండ్, NMgBr. దీన్ని జల విశ్లేషణ చేస్తే మనకు కీటోన్లు ఏర్పడతాయి ప్రధానంగా. సో రియాక్షన్ విత్ గ్రిగ్నార్డ్ రియేజెంట్ విత్ ఆల్కైల్ సైనైడ్స్ గివ్స్ కీటోన్స్ ఆర్ ఫార్మ్డ్. గ్రిగ్నార్డ్ కారకంతో ఆల్కైల్ సైనైడ్లు చర్య జరిపినట్టయితే మనకు ప్రధానంగా కీటోన్లు ఏర్పడతాయి. ఆ సమీకరణం CH3C∼N. ఇక్కడ మనం చెప్పుకున్నాం, కార్బన్ మీద ప్లస్ ఆవేశం, నైట్రోజన్ మీద మైనస్ ఆవేశం ఉంటుంది. ఆల్కైల్ మెగ్నీషియం హ్యాలైడ్ లోపల ఆల్కైల్ సమూహం మీద మైనస్ ఆవేశం, మెగ్నీషియం మీద ప్లస్ ఆవేశం ఉన్న కారణంగా ఆల్కైల్ మెగ్నీషియం బ్రోమైడ్లోని ఆల్కైల్ సమూహము సైనైడ్లోని C కార్బన్తో చర్య జరిపి మనకు మధ్యస్థ సమ్మేళనాన్ని CH3C సింగిల్ బాండ్, CH3 డబల్ బాండ్, NMgBr ఏర్పడుతుంది. దీన్ని జల విశ్లేషణ చేసిన కారణంగా CH3 సింగిల్ బాండ్, C సింగిల్ బాండ్, CH3 డబల్ బాండ్ ఓగా మార్చుతుంది. దీన్నే మనం ఎస్టోన్గా చెప్తుంటాం. సో మిథైల్ సైనైడ్ను మనము మిథైల్ మెగ్నీషియం బ్రోమైడ్తో చర్య జరిపి జల విశ్లేషణ చేసినట్టయితే ఎసిటోన్ ఏర్పడుతుంది. When methyl cyanide is treated with methyl magnesium bromide followed by hydrolysis, we get acetone as a product. Next one, reduction. క్షయకరణం.
ఆల్కైల్ సైనైడ్లను మనం విభిన్న క్షేకరణ కారకాలను ఉపయోగించి సేకరణం చేసిన ఒకే రకమైనటువంటి పదార్థం ఏర్పడుతుంది. ఉదాహరణకు క్యాటలిటిక్ హైడ్రోజనేషన్, ఉత్ప్రేరక సమక్షంలో హైడ్రోజనీకరణం 200 డిగ్రీ సెంటీగ్రేడ్ వేడి చేసిన, లేదా సోడియం ఇన్ అక్వస్ ఆల్కహాల్తో చర్య జరిపించిన, లేదా లిథియం అల్యూమినియం హైడ్రైడ్ గది ఉష్ణోగ్రత వద్ద వేడి చేసిన మనకు సైనైడ్లు కాస్త మనకు ప్రైమరీ అమీన్లుగా మార్పు చెందుతాయి. R6 triple bond N plus H2 is gives rise to nickel 200 degree centigrade RCH2 NH2 primary amines. For example, methyl cyanide produces ethane amine, that is CH3CH2 NH2. So the reduction will carried in presence of catalytic hydrogenation at 200 degree centigrade, or sodium in alcohol, or lithium aluminum hydride at room temperature produce alkyl cyanides or gives primary amines. Example, if methyl cyanide is reduced in above any one method, it will forms ethane amine. Next, Stephen reaction. Stephen reaction when in ethereal solution of an alkyl cyanide is reduced with stannous chloride in presence of HCl, and the product is steam distilled and aldehyde is formed, the complete reaction being known as Stephen reaction. Stephen చర్య ఒక ఇతరల్ ద్రావణం లోపల ఆల్కైల్ సైనైడ్ ఇతరల్ ద్రావణంలో తీసుకొని దానిని మనము SnCl2 HCl మిశ్రమంతో ఆంశిక స్వేదనం చేసినట్టయితే చేసి మనకు ఆల్డిహైడ్లు ఏర్పడతాయి. ఈ చర్యను మనం స్టిఫెన్ చర్యగా చెప్తాం. సో CH3C triple bond N plus 2H SnCl2 plus HCl, an intermediate compound is formed, CH3 single bond CH double bond NH HCl, which is called as ethyl imine hydrochloride. On hydrolysis produce acetaldehyde CH3CHO. So next one, alkyl isocyanates or isonitriles or carbyl amines. This is derivatives of hydrogen isocyanide alkyl derivatives. మనం ముందే చెప్పుకున్నాం ఆల్కైల్ ఐసోసైనైడ్లను ఐసోనైట్రైల్ అని, కార్బైల్ అమీన్ అని కూడా చెప్తూ ఉంటాము. ఈ యొక్క ఐసోసైనైడ్లు ఏవైతే ఉన్నాయో ఇది హైడ్రోజన్ ఐసోసైనైడ్ యొక్క ఆల్కైల్ డెరివేటివ్స్గా మనం భావిస్తాం. వీటి యొక్క నామకరణము 4 పద్ధతులు, ఇందాక మనం చెప్పిన దాంట్లో 3 పద్ధతులు చెప్పుకున్నాం. ఇక్కడ ఒకటి అధిక పద్ధతి వస్తుంది, ఒకటి కార్బైల్ అమీన్ పద్ధతి. అక్కడ ఉదాహరణకు మిథైల్ ఐసోసైనైడ్, ఇథైల్ ఐసోసైనైడ్ CH3NC C2H5NC తీసుకున్నట్టయితే CH3NCని మనము ఐసోసైనైడ్ పద్ధతిలో మిథైల్ ఐసోసైనైడ్ గాను, సో మిథైల్ ఐసోసైనైడ్. అండ్ నెక్స్ట్ వన్ in isonitrile it is called methyl isonitrile. In hydrolysis that is acetoisonitrile, and in carbyl amine method methyl carbyl amine. So in the manner C2H5NC is called ethyl isocyanide, ethyl isonitrile, or propioisonitrile, ethyl carbyl amine. So methods of preparation, తయారీ పద్ధతులు. మళ్ళీ ఇది కూడా ఆల్కైల్ హ్యాలైడ్ తయారు చేయొచ్చు. అక్కడ ఆల్కైల్ హ్యాలైడ్ను మనం పొటాషియం సైనైడ్తో చర్య జరిపించాం, ఇక్కడ సిల్వర్ సైనైడ్తో చర్య జరిపిస్తున్నాం. వెన్ ఆల్కైల్ హ్యాలైడ్స్ ఆర్ హీటింగ్ విత్ అక్వస్ సొల్యూషన్ ఆఫ్ ఇథనాలిక్ సొల్యూషన్ ఆఫ్ సిల్వర్ సైనైడ్ produce alkyl isocyanide along with a small amount of alkyl cyanides also produced. For example, methyl iodide is treated with silver cyanide forms methyl isocyanide plus AgI. ఇక్కడ మనము ఆల్కైల్ హ్యాలైడ్ను జలద్రావణం లోపల ఆల్కహాలిక్ ద్రావణం లోపల అక్వస్ క్షారీయుత ఆల్కహాలిక్ ద్రావణం లోపల కరిగించినటువంటి ఆల్కైల్ హ్యాలైడ్ను సిల్వర్ సైనైడ్తో చర్య జరిపించినట్టయితే మనకు ఐసోసైనైడ్లు ఏర్పడతాయి. దాంతోపాటు కొద్ది మొత్తం లోపల సైనైడ్లు కూడా ఏర్పడతాయి. సో మిథైల్ అయోడైడ్ను AgCnతో చర్య జరిపించినట్టయితే మిథైల్ ఐసోసైనైడ్ CH3NC మరియు AgIలు ఏర్పడతాయి. నెక్స్ట్ వన్, రెండో పద్ధతి కార్బైలమిన్ రియాక్షన్, కార్బైలమిన్ పరీక్ష.
So from carbylamine reaction we know it already. The primary amines when react with chloroform in presence of alkali forms isocyanide or CH2NH2 plus CHCl3 plus 3KOH on heating gives rise to RCH2NC plus 3KCl plus CH2O. If you considered ethylamine with chloroform in presence of KOH, it will forms ethyl isocyanide plus 3KCl plus 3H2O. కార్బైలమిన్ పరీక్ష గురించి మనము అమీన్లలో ప్రైమరీ అమీన్లో ముందే చెప్పుకున్నాం, అదే రియాక్షన్ ఇక్కడ మాట్లాడుతున్నాం. RCH2NH2ను మనము క్లోరోఫామ్తో KOH సమక్షంలో చర్యలిపినట్టయితే RCH2NCగా మార్పు చెందుతుంది. ఉదాహరణకు ఇథైల్ అమీన్ CH3CH2NH2ను క్లోరోఫామ్తో KOH సమక్షంలో వేడి చేసినట్టయితే CH3CH2NCగా మారుతుంది. దట్ ఈజ్ ఇథైల్ ఐసోసైనైడ్. భౌతిక ధర్మాలు, ఫిజికల్ ప్రాపర్టీస్. The isocyanades are unpleasant smelling liquids. ఐసోసైనైడ్లు అనేటువంటివి ఒక దుర్గంధపూరితమైనటువంటి ద్రవాలు. దే ఆర్ స్లైట్లీ సాల్యుబుల్ ఇన్ వాటర్ బట్ ఫ్రీలీ సాల్యుబుల్ ఇన్ ఆర్గానిక్ సాల్వెంట్స్. ఇవి నీటిలో తక్కువగా కరుగుతాయి, కానీ ఆర్గానిక్ ద్రావణాల లోపల, కర్బన ద్రావణాల లోపల అధిక మొత్తంలో చాలా సులువుగా కరిగిపోతాయి. దే ఆర్ మోర్ పాయిజనస్. ఇవి చాలా విష పదార్థాలు. దే హ్యావ్ లోయర్ బాయిలింగ్ పాయింట్స్ దాన్ ఐసోమరిక్ సైనైడ్స్. ఈ యొక్క పదార్థాల యొక్క బాష్పీభవనోష్ణోగ్రతలు వాటి ఐసోమర్లైనటువంటి సైనైడ్ల కంటే తక్కువగా ఉంటుంది. ఉదాహరణకు మిథైల్ సైనైడ్ యొక్క బాష్పీభవనోష్ణోగ్రత 81 డిగ్రీ సెంటీగ్రేడ్ ఉన్నట్టయితే మిథైల్ ఐసోసైనైడ్ యొక్క బాష్పీభవనోష్ణోగ్రత 68 డిగ్రీ సెంటీగ్రేడ్గా ఉంటుంది. సో దే హ్యావ్ లోయర్ బాయిలింగ్ పాయింట్ దాన్ ది ఐసోమెరిక్ సైనైడ్. ఎగ్జాంపుల్, మిథైల్ సైనైడ్ బాయిలింగ్ పాయింట్ ఈజ్ 81 డిగ్రీ సెంటీగ్రేడ్ అండ్ మిథైల్ ఐసోసైనైడ్ బాయిలింగ్ పాయింట్ ఈజ్ 68 డిగ్రీ సెంటీగ్రేడ్. కమింగ్ టు ద కెమికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ఆల్కైల్ ఐసోసైనైడ్స్. ఆల్కైల్ ఐసోసైనైడ్ల యొక్క రసాయనిక ధర్మాలు. మొదటి జల విశ్లేషణ. సో ఆల్కైల్ ఐసోసైనైడ్ జల విశ్లేషణ చేస్తే మనకు పీపీటీలో కనబడుతున్నట్టుగా ఎన్ ట్రిపుల్ బాండ్ సి మధ్య లోపల ఎన్కి సికి మధ్యలో బంధ విచ్ఛిత్తి జరుగుతోంది. మొత్తం అన్ని ఎలక్ట్రాన్ జంటలన్నీ కూడా కార్బన్ వైపే ఉన్నాయి. కాబట్టి కార్బన్ మీద రుణావేశం, కార్బన్ నైట్రోజన్ దగ్గరికి హైడ్రోజన్లు, OH కార్బన్ దగ్గరికి OHలు వెళ్ళిన కారణంగా మనకు ప్రైమరీ అమీన్ మరియు కార్బాక్సిలిక్ ఆమ్లం ఏర్పడుతోంది. ఉదాహరణకు మిథైల్ ఐసోసైనైడ్ జల విశ్లేషణ చేస్తే మిథైల్ అమీన్ మరియు ఫార్మిక్ ఆమ్లాలు ఏర్పడుతున్నాయి. ఆన్ ద హైడ్రాలిసిస్ ఆఫ్ మిథైల్ ఐసోసైనైడ్ we get methylamine, primary amine and the formic acid. Next, క్షయకరణము, reduction. Again, this was carried in presence of two methods. One is nickel hydrogenation, another one is lithium aluminum hydride produces the same compound. When ethyl or alkyl isocyanades are reduced any one of the above reagent, it will forms secondary amines as a product. We see already the reduction of cyanides produce primary amines, but the reduction of isocyanades produce secondary amines. Secondary amines ఏర్పడతాయి. ఐసోసైనైడ్ల యొక్క క్షేకరణం కారణంగా మనకు సెకండరీ అమీన్లు ఏర్పడతాయి. ఇందాకే మనం చెప్పుకున్నాం, ఆల్కైల్ సైనైడ్ల యొక్క క్షేకరణం కారణంగా మనకు ప్రైమరీ అమీన్లు ఏర్పడుతున్నాయి, కానీ ఐసోసైనైడ్ల యొక్క క్షేకరణ కారణంగా మనకు సెకండరీ అమీన్లు ఏర్పడుతున్నాయి. ఉదాహరణకు C2H5NC ఇథైల్ ఐసోసైనైడ్ను క్షేకరణం చేసినట్టయితే దట్ ఈస్ ఇథైల్ మిథైల్ అమీన్గా మనకు మార్పు చెందుతోంది, సెకండరీ అమీన్ ఏర్పడుతోంది. నెక్స్ట్, సైనైడ్లకు మరియు ఐసోసైనైడ్లకు మధ్య భేదాలు. ఉదాహరణకు ఇథైల్ సైనైడ్ మరియు ఇథైల్ ఐసోసైనైడ్ తీసుకొని ఈ భేదాలు రాయడం జరిగింది. సో ద కంపారిజన్ బిట్వీన్ ఆర్ డిఫరెన్సెస్ బిట్వీన్ అజ్యూమ్ ద ఇథైల్ సైనైడ్, దట్ ఈస్ ఆల్కైల్ సైనైడ్స్ అండ్ ఆల్కైల్ ఐసోసైనైడ్స్. సో ఫర్ ఎగ్జాంపుల్, స్మెల్, ఆల్కైల్ సైనైడ్స్ ఆర్ ఇథైల్ సైనైడ్ is strong but pleasant, whereas ethyl isocyanide extremely unpleasant. వాసన విషయం లోపల ఇథైల్ సైనైడ్ చాలా ఘాటుగా మరియు ఆహ్లాదకరంగా ఉంటుంది, కానీ ఇథైల్ ఐసోసైనైడ్ చాలా దుర్గంధపూరితంగా ఉంటుంది. బాష్పీభవన ఉష్ణోగ్రత చూసినట్టయితే ఇథైల్ సైనైడ్ది 98 డిగ్రీ సెంటీగ్రేడ్గా ఉంటుంది, చాలా ఎక్కువగా ఉంటుంది. అదే ఇథైల్ ఐసోసైనైడ్ది 78 డిగ్రీ సెంటీగ్రేడ్గా ఉంటుంది.
So the boiling point of ethyl cyanide is 98 degrees centigrade, is very high, and ethyl isocyanide is only 78 degrees centigrade, low. Solubility in water. Ethyl cyanide is readily soluble in water, where ethyl isocyanide only slightly soluble. సో ద్రావణిని చూసినట్టయితే ఇథైల్ సైనైడ్ కరిగిపోతుంది, కానీ ఇథైల్ ఐసోసైనైడ్ చాలా కొద్ది మొత్తంలో మాత్రమే కరుగుతుంది. హైడ్రాలసిస్ విత్ యాసిడ్స్. సో దిస్ ఇస్ ద డిఫరెన్షియేషన్ రియాక్షన్ బిట్వీన్ సైనైడ్స్ అండ్ ఐసోసైనైడ్స్. జల విశ్లేషణ లోపల మనకు విభిన్నమైన పదార్థాలు ఏర్పడతాయి కాబట్టి ఈ పద్ధతిని మనం ఆ సైనైడ్ల నుంచి ఐసోసైనైడ్ వేరు చేసే పద్ధతిగా మనం మాట్లాడుకోవచ్చు. సో గివ్స్ హైడ్రాలసిస్ ఆఫ్ with acids, ethyl cyanide gives CH3CH2COOH, that is propanoic acid in general, or acid in general, whereas ethyl amine, it has gives a primary amine in general, it is acidic medium. So hydrolysis with alkali medium, so same which was formed by acidic medium, that is acids are formed in ethyl cyanides, where ethyl isocyanates not react with alkalis. So and third, next one, reduction, క్షేకరణం. ఇక్కడ మనం జలద్రావణ చూసినట్టయితే ఇథైల్ సైనైడ్లు ఆమ్ల మరియు క్షారయానకంలో రెండిట్లోనూ కూడా జల విశ్లేషణ చెంది కార్బాక్సిలిక్ ఆమ్లాలు ఏర్పడతాయి, కానీ ఇథైల్ ఐసోసైనైడ్లు కేవలం ఆమ్లయానకంలో మాత్రమే జల విశ్లేషణ జరిగి ప్రైమరీ అమీన్లు ఏర్పడతాయి. క్షారయానకం లోపల ఇథైల్ ఐసోసైనైడ్ లేదా ఐసోసైనైడ్ జల విశ్లేషణ జరగవు. సో క్షయకరణం, ఇథైల్ సైనైడ్ లేదా ఆల్కైల్ సైనైడ్లు మనకు ప్రైమరీ అమీన్లను ఇస్తాయి, గివ్స్ ప్రొపైల్ అమీన్. అదే ఇథైల్ ఐసోసైన్ లేదా ఐసోసైనైడ్లు మనకు సెకండరీ అమీన్లను ఇస్తాయి. ప్రధానంగా ఇక్కడ ఇథైల్ అమీన్ అనేటువంటి పదార్థం ఏర్పడుతుంది. నెక్స్ట్ వన్, స్టిఫెన్ రియాక్షన్. ఇథైల్ సైనైడ్ లేదా ఆల్కైల్ సైనైడ్లు చెరజరిపి మనకు ఆల్డిహైడ్లను ఇస్తాయి. ఇక్కడ ఇథైల్ సైనైడ్ ప్రొపనాల్డిహైడ్ ఇస్తుంది, కానీ ఇథైల్ ఐసోసైనైడ్ ఈ చర్యను ఇవ్వదు. కాబట్టి స్టిఫెన్ చర్యను ఆల్కైల్ సైనైడ్లు ఇస్తాయి, ఆల్కైల్ ఐసోసైనైడ్లు ఇవ్వవు. ఈ చర్యను కూడా మనము సైనైడ్ల నుంచి ఐసోసైనైడ్ వేరు చేయడానికి మనం ఉపయోగించవచ్చు. నెక్స్ట్ వన్, హీటింగ్ విత్ 250 డిగ్రీస్ సెంటిగ్రేడ్. 250 డిగ్రీ సెంటిగ్రేడ్ వద్ద వేడి చేస్తే ఇది ఏమవుతుంది అంటే కేవలం ఐసోసైనైడ్లు మాత్రమే పునరమరిక జరిగి సైనైడ్లుగా మార్పు చెందుతాయి, కానీ సైనైడ్లు ఈ చర్యలో పాల్గొనవు. So heating with 250 degrees centigrade, alkyl cyanides not affected, whereas alkyl isocyanates were converted into alkyl cyanides. So when ethyl isocyanide is heated at 250 degrees centigrade, it will form ethyl cyanide. So with this I conclude my topic. దీంతో నేను నా యొక్క టాపిక్ను ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.